రాంపాక ఎంకన్నా ఎవరు మధిరాల అంటే ఈ నియోజకవర్గమేనా తుంగతుర్తి నియోజకవర్గం తుంగతుర్తి నియోజకవర్గం మాది మధిరాల గ్రామం. ఓకే చెప్పండి. చెప్పాలి ఎట్లుంది 10 ఏళ్ళ అంటే తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 ఏళ్ళ సర్కార్ వచ్చినాక ఏమో నాకు తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మంచిగా ఉంది. వికలాంగులకు ఒక్కటి మర్చిపోయాడు. 6,000 ఇస్తా 4,000 ఇస్తారు అనేది మర్చిపోయారు. ఇస్తారు సరే వెనక ముందు నమ్మకం ఉంది వెనక ముందు అంటే ఉన్నదండి 100 నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి గారు ఇస్తారు. అంటే అక్కడ గల్లపేట కాలేదు కాబట్టి వెనక ముందు సుధరించాల్సి అదే అట్లా నమ్మకం పెట్టుకున్నా జనాలు ఆలోచిస్తారండి. అంటే కేసీఆర్ ఏం చేయలేదంటారా? కేసీఆర్ గారు చేసిండో చేయలేదో కానీ అప్ప అయితే ఉన్నాడు మనం ఏం చేసిండు అది మొత్తం రేవంత్ రెడ్డి గారికి గొప్ప చెప్పిండు. అంతేనా? ఆపు కట్టలేక వడ్డే తీరుతలేదు మనకు. అంటే నిజంగా కేసీఆర్ అప్పు చేసిపోయాడు తీర్చేయడానికి రేవంత్ రెడ్డి ఇబ్బంది పడుతున్నాడే జనాలకు తెలుస్తుందా? తెలిసిందండి అందరూ తెలిసింది. మరి ఎందుకు ఇదే కుర్రోలు ఉండదు సర్కారిగా దిగిపోతుంది ఇప్పటి ఎన్నికలు వస్తే మేమే వెళ్తామంటున్నా కేటీఆర్. ఇక అంత పెద్ద అయితే నేను కాదండి. సరే నా సహాయ శక్తులతోటి కింద వరకే మాట్లాడినా నాకు ఇది చాలు. వేరే నేను ఏం చెప్పను. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అయితే ఆయన సహాయ శక్తితోటి కష్టపడుతుండు చేస్తాడు ఆ పనులు చేస్తాడు. రేవంత్ రెడ్డి పనితీరు మీద అయితే నమ్మకం ఉన్నది మా ప్రజలకు ఉన్నది మాకుంది నాకుంది. సో రైతు భరోసా పడ్డదా? రైతు భరోసా పడ్డాయి. సో సన్న బియ్యము రేషన్ కార్డులు పడ్డది రేషన్ కార్డులు ఉన్నాయి అన్ని ఉన్నాయి. గత 10 ఏళ్ళ రేషన్ కార్డు రాలేదు ఇప్పుడే వచ్చినాయంటే నిజమేనా? నిజమే 10 ఏళ్ళ వచ్చినాయి రాలేదు అనేది నాకైతే తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాంచి అయితే వచ్చింది. బాగా రేషన్ కార్డులు వస్తున్నాయి.